ప్రేమ అనే పదం విన్నా, చూసినా ప్రతి ఒక్కరిలో ఆనందం, ఒక అనుబంధం కలుగుతుంది. ప్రేమ మన అందరిలో ఎప్పుడు శాశ్వతంగా బ్రతికి ఉండాలని కోరుకుంటూ మా ఈ కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. టెన్షన్గా ఉందిరా, ఎందుకో ఏమిటో. సడన్గా ఫోన్ చేసి రెస్టారెంట్కి రమ్మంది. ఏమవుతుందో ఏమిటో. ఒరే, నువ్వు బ్లూటూత్ ఆన్ చేసి పెట్టు, నేను కాల్ చేస్తాను. బాయ్. హాయ్, సారీ లేట్ అయింది, ఏమనుకోకు. పర్వాలేదు, ఇవన్నీ అలవాటే. ఏంటి? అదేనండి, మనం బస్ స్టేషన్కి వెళ్తే బస్ కోసం వెయిట్ చేయమా, రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ కోసం వెయిట్ చేయమా, అలా చెప్తున్నాను అనమాట. హో, అలా అన్నారా? అదేలేండి. మన పెళ్లి చూపులైనాక ఎస్ఆర్ నో మీరు చెప్పలేదు. ఎస్ కాబట్టే కదా కలుద్దామని చెప్పాను. అవునా, చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం ఆగండి, మా అమ్మగారికి కాల్ చేసి చెప్తాను. హలో, మీరేం చేస్తున్నారు? అదే అమ్మ వాళ్ళకి చెప్తే డేట్ అది ఫిక్స్ చేస్తారు కదా. క్యాటరింగ్ వాడికి కళ్యాణ్ మండపానికి కూడా ఫోన్ చేసి చెప్పు. అదేనండి, అమ్మ వాళ్ళకి మాట్లాడేశాక వాళ్ళకే చేస్తానండి. హలో, ఒక్క నిమిషం, నేను చెప్పింది వింటారా? చెప్పండి, పర్లేదు. అంటే మీరు తప్పుగా అనుకోకూడదు, నేను ఇలా మాట్లాడడం వల్ల మీరు ఫీల్ అవ్వకూడదు. ఏం పర్వాలేదు, అడగండి మీరు. నేను పరిచయం కాకముందు మీకు మరొక అమ్మాయితో లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? హలో, ఏంటా క్వశ్చన్? మీ గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీతోనే నా లైఫ్ మొత్తం ఉంటుంది, సో మీ గురించి తెలుసుకోవడం తప్పు కాదుగా. భవిష్యత్తులో మనం హ్యాపీగా ఉండాలంటే మీ గురించి నాకు తెలియాలి. కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? ఓకే, మీరు అడిగారు కాబట్టి అన్ని నిజాలే మాట్లాడుకుందాం. అండ్ నాది ఒక లవ్ స్టోరీ అయితే కాదు, ఏకంగా 3 లవ్ స్టోరీస్ ఉన్నాయి. అది నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. రోజు కాలేజ్ గోడ మీద కూర్చొని జీవితంలో ప్రేమిస్తే ఒక ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, అనుష్క, కాజల్, సమంత, ఆ రేంజ్ అమ్మాయిలకి ఐ లవ్ చెప్పాలనుకున్నా. కానీ నా రేంజ్కి అంతవరకు వెళ్ళలేను కాబట్టి మా లోకల్ ఫిగర్కి ఐ లవ్ యూ చెప్పాను. హాయ్ మామా, నా కోసం వెయిటింగా? ఏంట్రో ఈరోజు చాలా కొత్త కనిపిస్తున్నావు. ఈరోజు తనకి ప్రపోజ్ చేస్తున్నా. రే, అయితే ఈరోజు మనకు పార్టీరా? ఒకవేళ వీడు లవ్ యాక్సెప్ట్ చేయకపోతే పార్టీ క్యాన్సిలా? పిచ్చోడా, ఆ అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసిందనుకో హ్యాపీగా పార్టీ చేసుకుంటాం. అదే నో చెప్పిందనుకో సాడ్గా పార్టీ చేసుకుంటాం. పార్టీ మాత్రం కన్ఫర్మ్ రే. ఏం ఫిలాసఫీరా ఇది? నీ అయ్యా. ఓకే మామా, అమ్మాయి వస్తుంది. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఏంటిది? పువ్వా? అలా పడేయకండి నా పువ్వుని. అందరిలాగా పేరెంట్స్ దగ్గర డబ్బులు కొట్టేసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే వెరైటీ ఏముంటుందని పెరట్లో ఉన్న గులాబీ మొక్కను నమ్ముకున్నా. రోజు దానికి నీళ్ళు పోస్తూ మొగ్గ పువ్వునంత వరకు కళ్ళు కాయలే రాత్రి పగలు దానికి కాపలా కాశారు. మీరెంతో సింపుల్గా నలిపేస్తున్నారు. మీరు నలిపేస్తున్నది పువ్వుని కాదండి, నా గుండెని. ఇదే డైలాగ్ 5 సంవత్సరాల క్రితం చెప్పుంటే నేను ఒప్పుకునేదాన్ని. బట్ ఇట్ ఈస్ టూ లేట్, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. మ్యారీడా? యా, మ్యారీడ్. నీకు ఇంకోటి ట్విస్ట్ ఏంటి తెలుసా? నాకు 3 ఏళ్ళ పాప కూడా ఉంది. అంటే సంతూర్ యాడ్లో మహేష్ బాబు మోసపోయినట్టు నేను మోసపోయినా? అయినా నేను గర్ల్ క్లైనే కంటే గర్ల్ మదర్ క్లైన్ వేసానేంటి? ఎక్కడ తప్పు జరిగింది? అయ్యో అయ్యో అయ్యో, సారీ ఆంటీ. ఆంటీయా?
బాగుంది మీ ఫస్ట్ లవ్ స్టోరీ. మొత్తానికి మీకు బోనస్ కూడా ఇద్దాం అనుకుంది. మరి మీ సెకండ్ లవ్ స్టోరీ ఏంటి? అంత వైలెన్సా మీ సెకండ్ లవ్ స్టోరీ? మామూలు వైలెన్స్ కాదండి బాబు. అప్పుడే యావరేజ్ మార్కులతో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్కి వస్తున్నాను. ఒరే శ్రీ, మౌనికి ఏంట్రా కనిపించడం లేదు? కాలేజ్ మానేసిందా? కాలేజ్ కాదురా, ఏకంగా ఊరెదులు పెట్టి వెళ్ళిపోయింది. ఊరా ఏంట్రోయ్? మన కాలేజ్లో చాలా అకౌంట్లు ఓపెన్ చేసిందని ప్రిన్సిపల్కి విషయం తెలిసింది. వాళ్ళ అమ్మానాలను పిలిపించి మ్యారేజ్ బ్యూరోలు పురోహితుల చుట్టూ తిరగమని చెప్పి మంచి ఎరుపాపుకి ఇచ్చి పెళ్లి చేసామని చెప్పారు. మౌనిక లాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనం ఏమైపోలరా? మనతో సినిమాలకి పార్కులకి పబ్బులకి ఎవరు వస్తారా? ఒరే ఈసారి అలా అని కనిపిస్తే నన్ను కలమని చెప్పరా, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒరే మరో జాంపండు వస్తుంది. దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయాలి. యా కాలేజీలో ఉన్నాను రే. ఒక్క నిమిషం, ఎవరో బక్రాగాడు నా వైపే వస్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూడాలి. జస్ట్ ఎ మినిట్. హలో, చూద్దాం. ముంబై కదా? ఒక్క నిమిషం. అవును, మీకెలా తెలుసు? అంటే ముంబైలోనే కదా బాలీవుడ్ హీరోయిన్స్ ఉంటారు. ఏంటి బిస్కెటా? నిజం చెప్తున్నానండి, మీరు చాలా అందంగా ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్లా ఉన్నారు. హాహా, ఇంతకీ మీరెవరు? మీ వినోద్ అండి, స్టడింగ్ థర్డ్ ఇయర్ ట్రిపుల్ ఈ. సో వాట్? మీకు నచ్చితే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఆలోచిద్దాం. ఓకే, పోనీ మీ నెంబర్ ఇవ్వండి. ఓకే, 9698864900. ఆ నంబర్ నాదే. ఓ, చాలా ఫాస్ట్గా ఉన్నావే. ఏదో మీ అభిమానం. మళ్ళీ నా లైఫ్లో లవ్ స్టార్ట్ అయింది. వన్ ఫైన్ డే. ఏంటి ఇట్లా ఎవరు లేరా? ఎవరైనా ఉంటే నిన్నెందుకు పిలుస్తాను? ఓ ఓకే, అవునా? ఆగేం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఆగమన్నావో తెలుసులే. ఎందుకు? ఇవన్నీ పెళ్ళైన తర్వాతే కదా అని అంటావు. నీ మొహం, నేను ఆగమంది అందుకు కాదు. అవెందుకు? ఒకసారి అలాగే ఆ ప్రవీణ్ గారి వల్ల, అందుకే ఇప్పుడు సేఫ్టీగా ఉంటే మంచిదని. అంటే ఇవన్నీ నీకు ముందే తెలుసా? తప్పేముంది ఇందులో? బాబ్రే, ఎంత సింపుల్గా చెప్తున్నావే. సావిత్రి సౌందర్యలా ఊహించుకున్నాను. నువ్వేంటే సన్నీ లియోన్ ఫాలో అవుతున్నావు. నీకు నీ ఫ్రెండ్షిప్కి లవ్కి దండం. హే వినోద్, వినోద్. మీరు బాగా నవ్వుతున్నారండి. అదే ఆ డాలీని ఏగుళ్ళకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు బస్ స్టాండే. బాగుంది మీ సెకండ్ లవ్ స్టోరీ. ముచ్చటగా మీ థర్డ్ లవ్ స్టోరీ కూడా చెప్పండి. అబ్బా ఇంకొదిలేండి చాలు ప్లీజ్. నేను అందరిలాంటి అమ్మాయిని కాను.
నాకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేను అవి ఫాలో అవుతాను. సరే నేను వెళ్తా. ప్లీజ్ కూర్చోండి, చెప్తానులే. ఎందుకంత కోపం? డాలీ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినాక నా బ్రతుకు సింగిల్ పూరిలా తయారైంది. ఏరా ఈ సెమిస్టర్ ఎలా రాసావు? ఈసారైనా మీ నాన్నకి మోక్షం కల్పిస్తావా? ఏమోరా చూడాలి. పోయిన జన్మలో మీ నాన్న నీకు బాకీ ఉన్నట్టున్నారా, ఈ జన్మలో నీకు ఈ విధంగా తీరుస్తున్నారు. ఏంట్రా వినోద్ డల్గా ఉన్నావు? ఏం లేదురా, నేను బాగానే ఉన్నాను. దూరమైన వాళ్ళ కోసం మర్చిపోరా, దేవుడు మన మంచిగా చేస్తాడు. ఈ డాలీ కాకపోతే మరో జాలీ. మా నిజంగానే వచ్చిందిరా జాలీ. ఎక్కడరా? ఈసారి నా కోసమే వస్తుందిరా. హలో, నేను నీకోసం రాలేదు, నీ ఫ్రెండ్ కోసం వచ్చాను. అబ్బో. హాయ్, నా పేరు సంధ్య. నేను మిమ్మల్ని 6 monthsగా లవ్ చేస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళు చదువుకో. ప్లీజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాను. అబ్బో, ఏం త్యాగాలు చేస్తావు? నీకోసం నా ఇంటి పేరు మార్చుకుంటాను. అమ్మా నాన్నలు కూడా వదిలేస్తాను. చదువుకి స్వస్తి చెప్తా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. నేను తాడు, కత్తి, పాయిజన్ నీకేదైతే ఇష్టమో దాంతో నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజంగా నేనంటే అంత ఇష్టమా? ఇష్టం కాబట్టే కదా ఇంతమంది అబ్బాయిల ముందు నీకు ప్రపోజ్ చేశాను. ప్రామిస్? ప్రామిస్. ఆ ప్రామిస్ నా జీవితాన్నే మార్చేసింది. ఎరా నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? ఏం బాగుందిరా, చంపుకు తింటుంది. రాత్రి 12 గంటలు కాల్ చేసి బయటికి తీసుకెళ్ళంటుంది. అదేమని అడిగితే బొమ్మల సినిమాలో జనీలేని సిద్ధాన్ని పట్టుకెళ్ళినట్టు నువ్వు కూడా నన్ను తీసుకెళ్ళాను. ఒక్కోసారి ఫోన్ చేసి అమ్మన బుద్ధులు తిడుతుంది. ఎందుకు అని అడిగితే అమ్మకి నాకు గొడవైంది, అమ్మనే అనలేక నిన్ను తిడుతున్నా అంటుంది. తట్టుకోలేకపోతున్నాను రా. నరకం స్పెల్లింగ్ దగ్గరుండి రాయిస్తుంది. భరించలేకపోతున్నాను రా బాబు. ఏం చేయాలో తెలియటం లేదు. అదిగో వస్తుంది, ఈరోజు ఏం చేస్తుందో. హాయ్ సంధ్య. హే, ఎందుకుటో? ఏం చేసావా నీకు తెలియదా? నేనేం చేశాను? తెలీదా నీకు? కల్లోకి వచ్చావు. కల్లోకి వచ్చానా? అవును. కల్లోకి వచ్చి ఏం చేశాను? కల్లోకి వచ్చావని చెప్తున్నాను కదా. ఏం చేసాడ్రా? కల్లోకి వచ్చి నేనేం చేశాను? కల్లోకి వచ్చి ముద్దు పెట్టావు. ఓ, కల్లో అమ్మా, ఇలాంటివి కూడా నీ కల్లోకి రా. ఈసారి నీ కల్లోకి వస్తే నీ చెప్పు పెట్టుకొట్టు. మళ్ళీ దొరికాను రా. మళ్ళీ ఎందుకుట్టో? నీకు ప్రేమగా ఇచ్చిన వాచ్ నువ్వు ఎవరికిచ్చావు? అంటే వాడి గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తానంటే వాచ్ లేదంటే వాచ్ ఇచ్చింది. వాడి దానికి గర్ల్ ఎందుకు ఇలా? ఫ్రెండ్ లేదంట్రా, నన్ను ఇచ్చి పంపిస్తావా? ఐడియా బాగుందిరా. ఎందుకు అలా? ఏంటి ఆ మాటలు? ఎందుకు అన్ని సీరియస్గా తీసుకుంటావు? అర్థం చేసుకోవాలి. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తోలు తీస్తా. సారీ, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయను. లాభం లేదురా, పిచ్చి బాగా ముదిరిపోయింది. బా, నువ్వు తన పెళ్లి చేసుకుంటే నువ్వు తనకు మొగుడవ్వు, తనే నీకు మొగుడై నీ ఎత్తుని కూర్చుంటుంది. ఇక జీవితాంతం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. రే, ఈ అమ్మాయిలంతా ఇంతేరా. సెల్ ఫోన్లో రీఛార్జ్లు చేయించమంటారు, బైక్ ఎక్కి అటు ఇటు తిప్పమంటారు, మనల్ని ఒక డ్రైవర్లో వాడుకుంటారా. వేస్ట్ రా మామ. రే, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారా. అందరూ అలా ఉండరు. మన చేతి వెళ్ళిన ఒకలా ఉండవు, అలాగే అమ్మాయిలు కూడా ఒకలా ఉండరు. అయినా తప్పంతా నాదిరా. ఒక పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ప్రేమించడం నాది తప్పు. అలాగే ఫారిన్ కల్చర్ అలవాటు పడిన ఒక అమ్మాయిని ప్రేమించడం కూడా నాదే తప్పు. అలాగే మైండ్ మెచ్యూర్డ్ అవన్నీ అమ్మాయిని కూడా ప్రేమించడం నాదే తప్పు. తప్పంతా నాదే. నేను తప్పు చేశాను రా, నేను తప్పు చేశాను. ఒరే, మీరే ఏదో ఒక హెల్ప్ చేసి అమ్మాయిని నాకు దూరం చేయండి రా ప్లీజ్. ఏం సంధ్య, మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? మీ ఫ్రెండ్ దగ్గరికే. ఇదేంటి బాటిల్ కలర్ రేట్ అలాగుంది? ఇదా కాకరకాయ జ్యూస్. ఎవరికి? మీ ఫ్రెండ్కే. ఎందుకు? వాడికి మధ్య బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, అందుకే. అరే, దీనిలో వదిలేస్తాను, చంపేస్తుందేమో రా బాబా. ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఇంత కష్టపడి తయారు చేసిన కాకరకాయ జ్యూస్, ఇంకా పొట్లకాయ పచ్చళ్ళు, మనిషి తినలేని రకరకాల వంటకాలు నాడు చేసి పెడతాను. కానీ ఆడు నీ మీద యాసిడ్ పోసిన రెడీ అయిపోయాడు. నా మీద యాసిడా? నా మీద యాసిడ్ ఎందుకు? ఈ సెమిస్టర్ కూడా ఎగ్జామ్ తెప్పేసింది వాడిది. అయితే నీ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఎగ్జామ్ తెప్పేసింది. నిజంగానేనా? నిజంగానే. చూడరా, ఈ కళ్ళు ముక్కు ఒక 5 నిమిషాల తర్వాత మనం చూడగలమా? ఫేస్ ఇప్పుడే చూసుకోలేమో. ఇగో వినోద్ కూడా వస్తున్నారు, పిలమంటావా? అమ్మో, వాడు వాళ్ళకని చూస్తుంటే నిజంగానే యాసిడ్ పోసేటట్టే ఉన్నాడే.
ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే ఈసారి అలాగే జరుగుద్ది. మరి ఇంకెందుకు పరిగెట్టు. అమ్మ వద్దు, నేను వెళ్ళిపోతాను. వినోద్ గడు సేఫ్, పాప జంపు. కొంచెం డిఫరెంట్, బాగుంది. ఓకే, చాలా థ్యాంక్స్ మీ లవ్ స్టోరీస్ అన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఎందుకు, ఇది నీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను. వద్దులేండి. ఏదో అడగబోతున్నారు కదా, పర్లేదు చెప్పండి. అయితే సరే వద్దులే. మీరు ఏం అడగబోతున్నారో నాకు తెలుసు. మీరు నా లవ్ స్టోరీ గురించే కదా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. నీకు లవ్ స్టోరీ ఉందా? ఉంది. ఒకరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు రిలాక్స్ అయ్యారా? ఎయిరా రంగుడికి ఎయ్, పండగ చేసుకోండి రా, పండగ, హోలీ పండగ చేసుకోండి. నేనున్నాను రా మీతోటి. పండగ చేసుకోండి, హోలీ పండగ. అన్నా పెట్టన్నా బొట్టు. ఏ పాపా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పాలా? వెళ్ళి నీ పని చూసి. నాకేం పని లేదు, ఏమైనా పనుంటే చెప్తావేంటి? సిగ్గులేదు? ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? సిగ్గు చిన్నప్పుడే వదిలేసాను పాప. అయినా హోలీ రోజు కలర్స్ లేకుండా కాలేజీకి వెళ్తే తెలుసా? నువ్వేమైనా స్వతంత్రం తెచ్చిన గాంధీ వట్రా నీకోసం తెలుసుకోవడానికి? అసలు నువ్వేం పీకో తెలుసుకో ముందు. నిన్ను చంపేస్తాను. కాలేజీలో చాలామంది చెప్తారు నేను కొడితే గట్టిగా ఉంటుంది. ఏ బోన్ ఇరిగిందో ఎక్స్రేలో వెతికినా కనిపించదు. ఆ అమ్మాయిని మర్యాదగా వదిలే. అమ్మాయిని కామెంట్స్ చేయి, వాళ్ళు సంతోషించే విధంగా కామెంట్స్ చేయి, వాళ్ళు బాధపడేటట్టు కామెంట్స్ చేయకు. అయినా నీలాంటి ఎదల వల్ల మాలాంటి మంచి వాళ్ళు కూడా మాట వస్తుంది. మరోసారి నాకు కనిపించక పో. పదండ్రా వెళ్దాం. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దు. మీరు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఏం చెప్పారమ్మా, సూపర్ రా నువ్వు. ఆ రోజే నా లైఫ్లో ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అతను ఎవరు అనుకుంటున్నావు? అది నేనే. నాకు తెలుసు. ఆ రోజు నిన్ను సరిగా చూడలేదు. మీ బైక్ నెంబర్ చూసి మీ గురించి తెలుసుకొని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. సో మీరంటే నాకు అప్పటి నుంచే ఇష్టం. సో గ్రేట్. మీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐ లవ్ యూ. I too.